మన కరీంనగర్ లో గణపతి నవరాత్రులు ఎంత గ్రాండ్ గా జరుగుతాయో మనందరికి తెలుసు. అయితే విద్యానగర్ ప్యారిస్ లైన్ లో ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ ప్రతి రోజు ఒక విశేషమే. మహారుద్రాభిషేకం, కృష్ణలీల, కుబేర లక్ష్మీ గణపతి అలంకరణ అంటే గణేష్ మండపం కరెన్స్ తో అలంకరిస్తారు. ఈ ఉత్సవాలను ఉమాపుత్ర ఉత్సవ కమిటీ వారు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. మన పేజ్ మెంబర్స్ ని ఉత్సవాలకి స్పెషల్ గా ఇన్వైట్ చేశారు. మేము వెళ్ళిన టైంకి రుద్రాభిషేకం అయితే నిర్వహిస్తున్నారు. ఐస్ తో చేసిన అమర్నాథ్ శివలింగం చాలా అంటే చాలా బాగుంది. ధాన్యాలతో చేసిన బాల గణపతి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. భక్తులకు ఒక మెమొరీ ఉండిపోయేలాగా సెల్ఫీ పాయింట్ కూడా ఏర్పాటు చేశారు. మీరు కూడా ఈ మండపాన్ని తప్పకుండా దర్శించండి. ఈ రోజు జరిగిన నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్యారిస్ లైన్ విద్యానగర్ వారి ఉమాపుత్ర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మహారుద్రాభిషేకానికి ఇచ్చేసినటువంటి భక్తులకు స్వాగతం, సుస్వాగతం. అలాగే మేము ప్రతి సంవత్సరం నిర్వహించే నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈసారి నిర్వహించబోయే కార్యక్రమాలలో మొదటిది మహారుద్రాభిషేకం. ఇది భక్తుల కోరిక మేరకు ఈరోజు మరియు రేపు కూడా కొనసాగుతుంది. అలాగే దాని తర్వాత మళ్ళీ శ్రీకృష్ణ లీలలు, అది కూడా 2 రోజులు నిర్వహించబడుతుంది. దానిలో అనంతరము మరి తిరిగి 2 రోజులు శ్రీ కుబేర లక్ష్మీ గణపతి అంటే కరెన్సీ అలంకరణతోటి ఒకే మంటపంలో, వినాయకుడి మండపంలో కుబేర లక్ష్మీ గణపతిని భక్తులు దర్శించుకునే విధంగా మా ఉత్సవ కమిటీ సభ్యులమందరము నిర్వహిస్తున్నటువంటి ఈ నవరాత్రి ఉత్సవాలకు భక్తులు విశేషంగా దర్శించుకుని లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరము ఇంకా విజయవంతంగా నిర్వహించాలనుకున్నాం. కాబట్టి భక్తులు విశేషంగా విచ్చేసి భగవంతుని కృపకు దర్శనం చేసుకుని భగవంతుని కృపకు పాత్రులు కాగలని మా విద్యానగర్ ప్యారిస్ లైన్ ఉమాపుత్ర కమిటీ కోరుకుంది. విద్యానగర్ ప్రాంతంలోని ప్యారిస్ లైన్లో నిర్వహిస్తున్నటువంటి వినాయక నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈరోజు విశేషమైనటువంటి కార్యక్రమానికి అంకురార్పణ చేయడం జరిగింది. నేపాల్లో ఉన్నటువంటి పశుపతి ఆలయ నమూనా శివలింగాన్ని ఇక్కడ స్థాపించుకోవడం జరిగింది, రుద్రాక్ష శివలింగాన్ని. ఆ శివలింగానికి విశేషమైనటువంటి రీతిలో ఇవాళ మహారుద్రాభిషేకం కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. పంచామృతాలతోనూ నానా రక కుసుమాలతోనూ ఇక్కడ ఇవాళ మనం మహారుద్రాభిషేకం నిర్వహించుకున్నాం. భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నటువంటి విధంగా ఉమాపుత్ర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. గత సంవత్సరం మాదిరిగానే విశేషమైనటువంటి కార్యక్రమాలకు అంకురార్పణ చేస్తూ మేము ఇక్కడ కరీంనగర్ పట్టణ ప్రాంతంలోని ప్రతి ఒక్కరిని భక్త బాంధవులందరినీ కూడా ఆకర్షించేటువంటి విధంగా భక్తుల్లో సామాజిక చైతన్యం, ఆధ్యాత్మికత వెల్లివిరిసే విధంగా కార్యక్రమాల నిర్వహణకు పూనుకున్నాం. రేపు కూడా ఈ మహారుద్రాభిషేక కార్యక్రమం కొనసాగుతుంది. కరీంనగర్లోని భక్త బాంధవులందరూ కూడా విచ్చేసి ఆ మహాశివుని, ఆ పశుపతి యొక్క కృపకు పాత్రులు కాగలరని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఆది పూజలు అందుకునేటువంటి విఘ్న నాయకుడైనటువంటి గణాలకు అధిపతి అయినటువంటి ఆ విఘ్నేశ్వరుని యొక్క పితృదేవుడైనటువంటి ఆ మహాపరమేశ్వరునికి జరగబోయేటువంటి రుద్రాభిషేకాన్ని చూసి ఆ మహాగణపతి కూడా ఎంతగానో తృప్తి చెందుతాడు. మరి భక్తులపై తన కరుణా కటాక్షాన్ని ప్రసరింపజేస్తాడు. మీరందరూ కూడా విచ్చేసి రేపు మహారుద్ర అభిషేకంలో పాల్గొనాలని చెప్పి మా వినాయక మందిరం తరపున, ఉమాపుత్ర ఉత్సవ కమిటీ తరపున మేము కోరుకుంటున్నాం.